మనం తిరుపతికి తరచూ వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ స్వామివారి గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఏ ఆలయానికి వెళ్ళి గమనించినా అక్కడ గర్భగుడిలో ఒక గంట ఉంటుంది. కానీ స్వామివారి ఆలయ గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు మీకు తెలుసా? ఎందుకో చెప్తాను వినండి. 13వ శతాబ్దంలో తిరుమల కొండపై బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్ళకి పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచినా పిల్లలు మాత్రం పుట్టలేదు. వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొన్ని సంవత్సరాల పాటు వేడుకున్నారు. ఎందుకంటే ఆ దంపతులు వెంకటేశ్వర స్వామికి మంచి భక్తులు. అయితే ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయి కలలోకి వచ్చి ఇలా చెప్తారు, నా గర్భగుడిలో ఉన్న బంగారపు గంటను మింగేయి, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని. దానికి ఆ అమ్మాయి స్వామివారి చెప్పినట్లే కలలోనే ఆ గంటను మింగేసింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే తరువాత రోజు గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే ఆ గంట కనబడలేదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజారుల కలలోకి వచ్చి ఆ గంట చేరాల్సిన చోటకే చేరింది, మీరేమీ కంగారు పడకండి అని చెప్తారు. ఆ బ్రాహ్మణ దంపతులకు ఒక కొడుకు పుడతాడు. అయితే ఆ పిల్లవాడు ఎవరో కాదు, వేదాంత దేశిక. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.